ఫిలిం తీస్తే అందరు తీస్తారు, కళలు ఊహలు, అవాస్తవమైన ప్రపంచంలో విహరించడం, ఎగరడం, దునకడం. ఇదంటే కాల్బాయ్ లాంటిది. కాల్బాయ్ అంటే కామ కోరికలు తీర్చుకుంటూ పుణ్యానికి పైసలు దిగుతాడు. వాడు పెట్టుబడి లేదు, వానికే లాభం కదా, పైగా పైసలు వస్తాయి, సెక్స్ దొరుకుతాడు, స్క్రీన్ చేస్తాడు, వీనికి లాభం కదా, ఈ పైన అందరు చేయాలనుకుంటాడు. ఒక సినిమా కూడా అందరూ అట్లా అనుకుంటారు, కళలు కనొచ్చు, హీరోయిన్తో ఎగరచ్చు, కష్టపడకుండా ఎగరచ్చు, దునకచ్చు, పేరు వస్తుంది, హీరో అయితే లాభం వస్తుంది అనుకుంటారు. కానీ కాదు, ఏం వచ్చిందంటే మెసేజ్ ఇవ్వాలి. అది మెసేజ్. ఇప్పుడు వాడు ఏది ఫ్రాంక్ వీడియోలో దొంగతనంగా సీక్రెట్ కెమెరా పెట్టి పలికితో చూసినావా, అట్లా లాగానే ఉంటుంది. మెసేజ్ ఇవ్వాలంటుంది, జనాలకు మెసేజ్ ఇవ్వాలి. రెండు, డబ్బు కోసం చేస్తున్నాం అనేది మర్చిపోద్దు. ఒక మెసేజ్ ఇస్తున్నాం, మన ఎగిరేది దునికేది దానికి మెసేజ్ ఇస్తున్నాం. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సినిమాలలో ఒక ఎగిరేది దునికేది చూపెడతారు, కానీ అది ఎట్లా షూటింగ్ చేస్తారో మాకు తెలియదు. అవి చూసి పెడతారు కదా, అది చూస్తే గింతిన అనుకుంటాం సినిమా షూటింగ్. అలాగే సినిమా కెమెరామెన్, వర్కర్స్, కార్మికులు అదంతా ఉంటుంది, అది చూస్తే గింతిన అనుకుంటాం కదా, అవి అట్లా అన్నమాట. కాకపోతే మనకు సినిమాటిక్ స్టైల్లో చూపెడతారు సినిమాల్లో. ఇది ఆ సినిమా తీసిన నీతి, డబ్బులు తీసుకోవడము, మరియు ఆ సినిమాలో ఒక కథ నీతి ఉంటుంది, నాటకం. ఇది సీక్రెట్ కెమెరా పెట్టి ఆ పలికితో చూసిన వాడు ప్రాంక్లా, అలాంటి నీతిగా సినిమాటిక్ స్టైల్లో చూపెడతాడు. డబ్బు తీసుకోవడంగా సినిమాటిక్ స్టైల్లో చూపెడతాడు. కానీ వెనక డబ్బులదంతా బయట ఉండే లావాదేవీలు ఉంటాయి. సినిమాటిక్ స్టైల్లో చూపెట్టే ఆ నీతి అవన్నీ కూడా బయట వేరేలా ఉంటాయి అన్నట్టు. అవి అట్లా అన్నట్టు, అది గుర్తుపెట్టుకుంటే దాన్ని సినిమాటిక్ స్టైల్లో చూపెడతారు, ఆ నీతిని, నాటకాన్ని. అలాగే డబ్బు కూడా మనకు సినిమాటిక్ స్టైల్లో చూపెడతారు. ఆ ఎగిరేడికి చుట్టుకుంటే డబ్బు కోసం గుర్తుపెట్టుకోండి. ఒక సినిమా మనకు ఫ్యాషన్గా కనబడుతుంది కదా, సినిమా చూస్తే ఫ్యాషన్ ఉంటుంది కదా, స్టైల్స్, ఫ్యాషన్స్, ఫైట్స్ అవన్నీ చూస్తాం. కానీ దాని వెనక ఎట్లుంటుంది తెలుసా, అది ఎలాంటిదంటే, ఒక అమ్మాయిని చూస్తే స్వీట్గా అనిపిస్తాం, అనుభవిస్తాం, అక్కడికి ఆమె చూడని, నాకరని నాకుతాం, బ్యాక్ నాకుతాం, ఇవన్నీ స్వీట్గా ఉంటాయి నీకు. అంటే పీ కూడా అమృతంగా కనబడుతుంది. కానీ అమ్మాయి ఎట్లా ఉంటుంది అనేది అమ్మాయికి తెలుసు. ఇప్పుడు ఒక అబ్బాయికి ఎంత గలీజ్గా ఉంటాడో, అమ్మాయికి అట్లా ఉండడు, వాడు అమృతంగా కనబడతాడు. అలాగే అమ్మాయి కూడా, అమ్మాయికి అట్లా గలీజ్గా కనిపిస్తుంది, కానీ అబ్బాయికి అమృతంగా కనిపిస్తుంది. దాని పీ కూడా అమృతంగా కనబడుతుంది వానికి. అట్లుంటుంది కదా ఒక సినిమాను కూడా నీకు స్క్రీన్ మీద అట్లా చూపెడతారు. కానీ ఆ షూటింగ్ ఎలా ఉంటుందో చూస్తే గింతేనా వీడి హీరో గింతేనా అనుకుంటాం. హీరో గుణం కూడా బయట వేరేలా ఉంటుంది, ఆ సినిమాలో ఉంటుంది. హీరోయిన్ గుణం కూడా అట్లా ఉంటుంది, వాళ్ళు వేరేలా ఉంటారు, మళ్ళీ ఉంటారు, గంతలు ఉంటారు, సినిమాలో స్వీట్గా మాట్లాడతారు. సినిమా షూటింగ్ గింతేనా అనుకుంటాం, కానీ స్క్రీన్ మీద సినిమా స్టైల్స్, ఫ్యాషన్స్ సొబ్బరి ఉన్నదని అనుకుంటాం. అలాగే సినిమా షూటింగ్ చేసే కార్మికులు కూడా అన్ని రకాల మిల్లుల, ఫ్యాక్టరీలో చేసే కార్మికులు లాంటి వాళ్ళే. అది చూస్తూ సినిమా గింతేనా, లేబర్లే అనుకుంటాం కదా, అట్లుంటుంది అనమాట. అయితే సినిమా అనేది డబ్బు కోసం తీస్తారు. అలాగే సినిమాలో ఒక నీతి చెప్తారు మనకు, ఆ నీతి కోసం ఆ ఫైట్లో ఇన్ని చెప్పి ఒక నీతి చెప్తారు, నాటకం ఒక నీతిని చూపెడతారు. కానీ మనం అవన్నీ తీసుకోం, కేవలం ఫైట్, డ్యాన్స్, రొమాన్స్, లవ్, ఊహల ప్రపంచంలో, అవాస్తవ ప్రపంచంలో తేలిపోతాం. దానిలో వాస్తవాన్ని మాత్రం తెలుసుకోలేము అన్నమాట. కాబట్టి మీరు కంటెంట్ వాస్తవాన్ని చెప్పండి, అలాగే సినిమాను వాస్తవాన్ని చెప్పండి. అయితే సినిమాలో ఆ నీతిని మరియు డబ్బును కూడా ఫ్యాషన్ గా చూపెడతారు, ఫ్యాషన్ గా సంపాదించినట్టు ఆ నీతిని కూడా ఫ్యాషన్ గా చూపెడతారు. అంతేగాని అది నీతి అనమాట. ఇప్పుడు ఫ్రాంక్ వీడియోలలో నటించి కెమెరా సీక్రెట్ గా పెట్టి ఆ చేత పలికించి రికార్డింగ్ చేస్తాడు చూసినావా, అదంతా చేసి ఆ రికార్డ్ చేసాడు కదా, వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేస్తారు చూసినావా, అలాంటిది అంటారు. ఆ నాటకం ఆడి ఒక నీతి చెప్తారు, ఒక మెసేజ్ ఇస్తారు జనాల కోసం. కానీ అది సినిమాల్లో భాగంగానే తీసుకుంటారు, డబ్బు కోసమే సినిమాలు తీస్తారు. కానీ అది మనం సినిమాల్లో భాగంగానే తీసుకుంటాం తప్ప వాళ్ళు డబ్బు కోసం చెప్తారు, ఇది తెలుసుకుంటారు మనం. ఇది ముఖ్యం అనమాట. సినిమా నీకు ఎలా చూపెడతారంటే, నువ్వు బతకాలంటే ఒకరిని చంపాలి, అవునా, కానీ అక్కడ చూపెడతారంటే తను బతికినట్టు చూపెడతారు, లేదా ఒకరిని చంపినట్టు చూపెడతారు, కానీ నువ్వు బతకడం కోసం అని చెప్తాను అట్లా అనమాట. ఇప్పుడు సినిమా తీసిండు, ఎందుకు తీసిండు, డబ్బుల కోసం తీసిండు, అది వ్యాపారం. కానీ ఆడెక్కడ కనబడదు, సినిమాగానే మనకు చూపెడతారు, కానీ అది వ్యాపారం ఉంటుంది. కానీ మనకు సినిమాలో ఆయన ఫ్యాషన్గా హీరోయిన్ చెట్టు చూపెడతారు, అలా చూపితేనే మనకి డబ్బులు వస్తాయి, అది సీన్ అనమాట. ఆ డబ్బుల కోసమే సినిమాని క్రియేట్ చేస్తాను అట్లయితేనే నువ్వు చూస్తేనే వారికి డబ్బులు వస్తాయి, ఇది ట్రిక్ అనమాట. అది సినిమాలో ఎగురుడు దునుకుడు స్టైల్ గా ఫ్యాషన్ ఉంటుంది, కానీ దాంట్లో వాడు ఒక మెసేజ్ కూడా ఇస్తాడు అనమాట. కానీ మనం ఏం చేస్తాం, ఆ ఎగురుడు దునుకుడు కానీ మనకు చూపెడతాను, కానీ మెసేజ్ ఉంటుంది. కానీ మనం ఎగురుడు దునుకుడు అవి కానీ చూసుకుంటున్నాం, గ్లామర్ చూసుకుంటాం, కానీ దానికి మెసేజ్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే షూటింగ్ అనేది అన్ని కార్మికులానే ఉంటుంది, అన్ని పనులు కార్మికులు ఎట్లా చేస్తారు అదంతా కార్మికుడి పని ఉంటుంది. కానీ మనకు సినిమా స్టైల్ గా చూపెడితే సినిమా స్టైల్ అనుకుంటాను, కానీ ఇంకా కార్మికులు కర్షకులు ఉంటారు. అలాగే సినిమా క్రియేట్ కావాలి తెర మీద చూసినా దాని కూడా కార్మికులు ఫేకే ఉంటుంది, కానీ మనం అది చూసి నిజంగానే అనుకుంటాం అన్నట్టు, ఇదంతా ఫేకే అట్లా అనమాట. అయితే ప్రేక్షకులు అనుకుంటుంటే ఈ లొసుగులను కూడా, ఈ మైనస్ పాయింట్లను కూడా సినిమాటిక్ గానే తీసుకుంటారు తప్ప ఆ లొసుగులను లొసుగులుగా తీసుకోరు అనమాట.
జనం కూడా అట్లనే చెప్తారు, వాళ్ళు కూడా అట్లనే చెప్తారు, ఆ విధంగా మనకు చూపిస్తారు, మనం అట్లనే తీసుకుంటాం అనమాట. నేను చెప్పాను కదా, తను బతికినట్టు చూపెడతారు కానీ తను బతకాలంటే ఓన్ చంపిండు ఆలోచన చూపెట్టారు. ప్రేక్షకులు కూడా అలాగే తీసుకుంటారు, అట్లా అన్నమాట. ఓకే, తను కాలుతో ఒకరికి వెలిగించడానికి ఏం లాభం, తను కాలుతో ఒకరిని వెలిగిస్తే ఏం లాభం, తను నష్టపోతాడు కదా, వాళ్ళు వెలిగించకూడదు. తను కాలకుండా ఒకరిని వెలిగిస్తే గ్రేట్, కానీ అలా ఉండదు అనమాట. డబ్బుల కోసం సినిమా తీస్తాడు, డబ్బులు రావాలంటే ఎలా తీయాలో ఆ విధంగా చూసి సినిమా తీస్తాడు. అట్లా తీస్తేనే జనం చూస్తారు కాబట్టి ఆ విధంగా తీస్తాడు, నిజంగా తీసుడు కాదు. చూసారా, అట్లా అన్నమాట. కానీ మనకు మాత్రం ఆ సినిమా చూసి అదే సినిమా అనుకుంటున్నాం కదా, డబ్బుల కోసం ఆ విధంగా చేసిన కంటెంట్ అనమాట, జనాలకు నచ్చాలని, అట్లా అన్నమాట.